ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడయుందును. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన దాసుడైనటువంటి మోషేను తన యొద్దకు పిలుచుకుంటున్నటువంటి దినాలవి. మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్య నుంచి తీసివేయబడుతున్న దినాల్లో మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరొకమారు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా మోషే తదనంతరము యెహోషువను దేవుడు నాయకునిగా వారి కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, నేను నీకు తోడయుందును. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉండేవాడుగా ఉంటాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి నడిపించిన విధానం మనం చూడగలం. దేవుడు తన ప్రజలను విడిపించిన తర్వాత ఫరో సైన్యము తనను తరుముతూ వచ్చినప్పటికీ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. కానీ వారిని జ్ఞాపకం చేసుకొని ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ వెనకాల ఫరో సైన్యం తరుముతున్నప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉండి మరి అద్భుతమైన విధానంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలపై తన ప్రజలను నడిపిస్తూ వచ్చిన అద్భుతకరుడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మన పరిస్థితి కూడా బహుశా ఆ రీతిగా ఉందేమో. ముందు మరి ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యంలాగా నీ జీవితంలో సమస్యల వలయంలో చిక్కుకొని సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పటికీ, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తినప్పుడు దేవుడు మనల్ని విజయపదంలో నడిపించి శత్రువుకు సిగ్గు అవమానం కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడు, నీకును తోడై ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో దైవజనుడు పేతురు గారి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మెరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆ విధంగా మనం మెలకువ కలిగే ఆత్మీయ జీవితంలో ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించున్నానని దేవుడు యోహాను 16 చివరి వచనంలో చెప్పాడు. అలాగనే ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూసి ముందుకు సాగుదుము గాక.